అంతరిక్షంలో 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ నింగి నుంచి భూమికి దిగొచ్చింది. క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ సురక్షితంగా తీసుకొచ్చింది. తన యాత్ర విజయవంతం కావడంతో సునీత ఆనందంతో చేతులూపుతూ అభివాదం చేశారు. ప్రపంచమంతా ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించింది. సునీత విల్మోర్లను తీసుకొచ్చే విషయంలో మాట నిలుపుకున్నామని అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. సునీత రాకపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. తన కుమార్తెకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సంతోషంగా ఎదురుచూస్తోందని ప్రకటించారు. ఏదైనా యాత్ర తలపెట్టి మధ్యలో ఆగిపోవాల్సి వస్తే గమ్యం చేరేంత వరకు ఎంతో ఆరాటపడటం సహజం. అలాంటిది ఏకంగా అంతరిక్షంలో 9 నెలల పాటు, స్పష్టంగా చెప్పాలంటే 286 రోజుల పాటు నిలిచిపోతే ఎలా ఉంటుంది? భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎదుర్కొన్న పరిస్థితి ఇదే. చివరికి సుదీర్ఘ నిరీక్షణ ఫలించి మహా ఉత్కంఠకు తెరపడింది. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. వీరిద్దరితో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ISS నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. స్పేస్ఎక్స్కి చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ రికవరీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ వ్యోమనౌక చుట్టూ అధిక సంఖ్యలో డాల్ఫిన్లు చేరి సందడి చేశాయి. అంతకుముందు ISS నుంచి భూమికి బయలుదేరే ముందు అక్కడి మిగతా వ్యోమగాములకు సునీత విల్మోర్, నిక్ హేగ్, గోర్బునోవ్ వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం తమ వస్తువులను ప్యాక్ చేసుకుని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. మంగళవారం ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపులు మూసుకున్నాయి. ఆ తర్వాత 10:15 క్రూ డ్రాగన్ ISSతో విడిపోవటం మొదలైంది. 10:35 పూర్తిగా విడిపోయింది. భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నిర్దేశిత పారామితుల ప్రకారం వ్యోమనౌక భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో కొంత సమయం పాటు కమ్యూనికేషన్ తెగిపోయి ఉత్కంఠత ఏర్పడింది. ఆ తర్వాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కమాండర్ నిక్ హేగ్ మాట్లాడటంతో కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది. వ్యోమనౌకలోని 2 డ్రోగ్ ట్యూట్లు విచ్చుకున్నాయి. క్రూ డ్రాగన్ వేగం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే సాగర జలాల నుంచి 6500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. దీంతో కమాండ్ సెంటర్లో చప్పట్లు మారుమోగాయి. ఆపై ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక వ్యోమనౌకను మేఘన్ నౌకపైకి చేర్చారు. అటు తర్వాత లోపల ఉన్న 4 వ్యోమగాములను స్పేస్ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీత విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటికి వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటికి రాగానే సునీత ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు. నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ ప్రయాణంలోనే ఈ స్పేస్ క్యాప్సూల్లో అనేక ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి. హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే సాఫీగానే అది ISSకు చేరుకుంది. ముందుగా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం 8 రోజుల తర్వాత ఈ వ్యోమగాములిద్దరూ అదే క్యాప్సూల్లో పుడమిని చేరుకోవాల్సిందే. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందులో వ్యోమగాములను పంపడం ప్రమాదకరం కావచ్చని నాసా భావించింది. దీంతో మానవరహితంగానే ఆ వ్యోమనౌకను భూమికి రప్పించింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ISSలోనే చిక్కుకుపోయారు. ఇంతకాలం వారు అక్కడే ఉండాల్సి రావడంతో వారి ఆరోగ్యం, భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వారిని భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఆలస్యమవుతూ వచ్చాయి. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. వీరు జో బైడెన్ హయాంలో అంతరిక్షంలోకి వెళ్లగా కొత్తగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు వీరిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ఎక్స్లు సంయుక్తంగా ప్రయత్నించాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్న 4 సభ్యుల వ్యోమగాముల బృందానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్వాగతం పలికింది.
విజయవంతంగా యాత్రను పూర్తి చేసిన క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ యాత్ర విజయవంతం కావడంలో స్పేస్ ఎక్స్ది అద్భుత పాత్ర అని నాసా కొనియాడింది. సునీత విలియమ్స్ ఒక వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లి మరో వ్యోమనౌకలో సురక్షితంగా తిరిగి వచ్చారు. భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు భాగస్వామ్యాలకు ఇదొక సరికొత్త ప్రారంభం. ఈ యాత్రలో సునీత విలియమ్స్ 2 సార్లు స్పేస్ వాక్ చేశారు. క్రూ 9 వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్ఎస్లో వ్యోమగాములు స్టెమ్ సెల్స్ సాంకేతికతపై పరిశోధనలు చేశారు. క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైన పరిశోధనలు చేశారు. ఐఎస్ఎస్ బయట కొన్ని నమూనాలను సేకరించారు. ఈ 4 వ్యోమగాముల కృషి, పరిశోధనలు భవిష్యత్తుకు ఎంతో ఉపయుక్తం. సురక్షితంగా భూమిని చేరుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికారు. ట్రూత్ సోషల్ వేదికగా వ్యోమగాముల ఫోటోలను ట్రంప్ పోస్ట్ చేశారు. ఇద్దరు వ్యోమగాముల రాకకు స్పందించిన అమెరికా అధ్యక్ష భవనం ప్రామిస్ మేడ్, ప్రామిస్ కెప్ట్ అని ఎక్స్ వేదికగా పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అని అందులో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్తో పాటు స్పేస్ ఎక్స్, నాసా బృందాలకు అభినందనలు తెలిపింది. ఎలాన్ మస్క్ స్పందిస్తూ అధ్యక్షుడు ట్రంప్నకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్, నాసా బృందాలకు మస్క్ అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్పై సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనే వ్యోమగాములు సునీత విల్మోర్ను భూమి మీదకు తీసుకొచ్చేందుకు మేం ప్రయత్నించాం. ప్రభుత్వానికి సూచనలు కూడా చేశాం. కానీ రాజకీయ కారణాల వల్ల మా ప్రతిపాదనను బైడెన్ స్వీకరించలేదు. ఒకవేళ అప్పుడే మా సూచనలు ఆయన తీసుకుని ఉంటే వ్యోమగాములు ముందుగానే భూమికి చేరుకునేవారని అన్నారు. సునీత విలియమ్స్ విజయవంతంగా తిరిగి రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఆమెను భారత్కు ఆహ్వానించారు. ఈ మేరకు రాసిన లేఖను ఢిల్లీలో తనను కలిసిన నాసా మాజీ వ్యోమగామి మైక్ మ్యాసిమినోకు అందించారు. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తమ మనసులకు సునీత చాలా దగ్గరగా ఉన్నట్లు మోడీ లేఖలో పేర్కొన్నారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, చేపట్టిన ప్రతి పని విజయవంతం కావాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చాక సునీతను భారత్లో చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అత్యంత విశిష్టమైన తన కుమార్తెకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సంతోషంగా ఎదురుచూస్తోందని ప్రధాని పేర్కొన్నారు. సునీత విలియమ్స్ ఎట్టకేలకు తిరిగి రావడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. గుజరాత్లోని మెహసానా జిల్లా ఝోలాసన్లో సునీత పూర్వీకులు ఉంటున్నారు. ఆమె సురక్షితంగా భూమికి చేరుకోవాలని గ్రామస్తులు పూజలు, యాగాలు చేయడంతో పాటు స్థానిక డోలామాత ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించారు. టపాసులు, బాణసంచా కాలుస్తూ డాన్సులు చేశారు. సునీత తండ్రి దీపక్ పాండ్య 1957లో ఝోలాసన్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఒక సాధారణ మహిళ తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సునీత అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో 1965 సెప్టెంబర్ 19న జన్మించారు. ఆమె తండ్రి డాక్టర్ దీపక్ పాండ్య, తల్లి ఉర్సులైన్ బోని. దీపక్ పాండ్య గుజరాత్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఆయన 3 పిల్లల్లో అందరికన్నా చిన్నది సునీత. చిన్ననాటి నుంచి సునీత ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. నువ్వు ఈ పని చేయలేవు అని అనిపించుకోవడం నచ్చేది కాదు అని సునీత తండ్రి డాక్టర్ దీపక్ పాండ్య ఒక సందర్భంలో తెలిపారు. ధైర్య సాహసాలు సునీత వ్యక్తిత్వంలోని ఒక పార్శ్వమైతే భూతదయ ఆమెలోని మరో కోణం. అందుకే పశు వైద్యురాలు కావాలని కలలు కన్నారు. కానీ విధి మరోలా తలంచింది. అంతరిక్ష ప్రపంచంలోకి సునీత ప్రవేశం అనుకోకుండా జరిగింది. ఆమె అన్న జై అమెరికన్ నేవల్ అకాడమీలో ప్రవేశం పొందారు. ఆయన చెల్లెలు కూడా అదే అకాడమీలో చదువుకోవాలని కోరుకున్నారు. సునీత జీవితం అక్కడే మలుపు తిరిగింది. అక్కడ ఆమె సన్నిహిత మిత్రుల్లో మైకేల్ జే విలియమ్స్ ఒకరు. ప్రతిభ, పరిశ్రమించే గుణం కలిగిన సునీత చేపట్టిన ప్రతి పనిలోనూ రాణించారు. ఈతతో పాటు హెలికాప్టర్ నడపడంలో కూడా సాటిలేని మేటి అయ్యారు. 1987లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందాక సునీత అమెరికా సైన్యంలో చేరారు. 1993లో ఆమె నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్లో ప్రవేశం పొందారు. సైనిక హెలికాప్టర్లో అవలీలగా నడిపి అందరి మెప్పు పొందారు. అమెరికా నేవల్ అకాడమీలో చదివే రోజుల్లో సునీతకు వ్యోమగామి కావాలన్న ఆకాంక్ష మొదలైంది. అయితే నాసాలో వ్యోమగామిగా పనిచేసేందుకు ఆమె తొలిసారి సమర్పించిన దరఖాస్తు తిరస్కారానికి గురైంది. అయినా ఆమె ధైర్యం వీడలేదు.
వ్యోమగామి అయ్యేందుకు అవసరమైన విద్యార్హతలు సాధించే లక్ష్యంతో 1995లో మెల్బోర్న్లోని ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో ఎంఎస్ పూర్తి చేశారు. 1997లో మిలిటరీలో చేరిన సునీత 30 రకాల విమానాలను 3000 గంటలు నడిపిన అనుభవాన్ని పొందారు. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మనుగడకు అవసరమయ్యే రోబోటిక్స్ వంటి నైపుణ్యాలను పొందేందుకు ఆమె రష్యాకు వెళ్లారు. 2006 డిసెంబర్లో తొలిసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అంతరిక్షంలో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అప్పట్లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు. 4 స్పేస్ వాక్లు చేశారు. 2012లో రెండోసారి, 2024లో మూడోసారి వెళ్లిన సునీత మొత్తంగా ఇప్పటి వరకు 9 సార్లు 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన 4వ నాసా వ్యోమగామిగా నిలిచారు. సునీత విలియమ్స్ అమెరికా రక్షణ శాఖ అత్యున్నత పురస్కారం డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్తో పాటు అనేక అవార్డులు అందుకున్నారు. ఆమెకు భారత్ కూడా 2008లో పద్మభూషణ్తో సత్కరించింది. సునీత తన మిత్రుడు మైకేల్ జే విలియమ్స్ని 1989లో ఆమె వివాహం చేసుకున్నారు. టెక్సాస్లో ఉండే వీళ్ళిద్దరూ కెరీర్ ప్రారంభంలో హెలికాప్టర్లు నడిపేవారు. వీరికి సంతానం లేరని సమాచారం. అహ్మదాబాద్కు చెందిన ఓ బాలికను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు 2012లో ఓ సందర్భంలో సునీత వెల్లడించారు. సునీత విలియమ్స్కు శునకాలంటే ఇష్టం. ఆమెకు లాబ్రడార్ జాతికి చెందిన 2 శునకాలున్నాయి. భర్తతో కలిసి వాటిని వెంట పెట్టుకుని బయటికి వెళ్లటం, వర్కౌట్ చేయటం, ఇంటి పనులు చేసుకోవటం, కార్లు, విమానాలు రిపేర్లు చేయడంతో పాటు ఔటింగ్కి వెళ్లి ప్రకృతిలో గడపడం అంటే సరదా. సునీత భూమి మీదకు తిరిగొచ్చాక 2 శునకాలతో సుదీర్ఘ నడకకు వెళ్లడంతో పాటు సముద్రంలో ఈతకు వెళ్లాలని అనుకుంటున్నారట. హిందూ మతాన్ని ఆచరించే సునీత అంతరిక్షంలోనూ భారతీయతను ఆచరించి చూపించారు. అంతరిక్షంలోకి వెళ్లిన ప్రతిసారి సంప్రదాయ వస్తువులను వెంట తీసుకుని వెళ్లారు. తన తల్లికి చెందిన స్లోవేకియా పతాకంతో పాటు ఆ దేశానికి చెందిన ఓ తినుబండారాన్ని, భారత్కు సంబంధించిన ఓ సమోసాను వెంట తీసుకువెళ్లారు. గణేశుడి విగ్రహాన్ని సైతం తీసుకువెళ్లినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. హిందూ మతాన్ని ఆచరించే సునీత 2006లో భగవద్గీతను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లారు. రెండోసారి వెళ్లినప్పుడు ఓ గుర్తును, ఉపనిషత్తుల కాపీని వెంటబెట్టుకుని వెళ్లారు. భారత్లో 2 సార్లు పర్యటించారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో వ్యోమగాములు భారరహిత స్థితిలో తేలియాడటం మనకు సరదాగా అనిపించొచ్చు. అయితే గురుత్వాకర్షణ లేమి కారణంగా వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవటం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. సునీత విలియమ్స్ నేలపై జీవనానికి అలవాటు పడటానికి కొన్ని వారాల సమయం పడుతుంది. భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటు పడటం అంత సులువు కాదు. ఈ క్రమంలో వారు నిలబడటం, చూపును స్థిరంగా ఉంచటం, నడక, పక్కకు తిరగటం వంటి చర్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి రక్తం, ఇతర ద్రవాలను శరీరంలోని దిగువ భాగాల్లోకి లాగుతుంది. గుండె వాటిని పైకి పంప్ చేసేలా చూస్తుంది. రోదసీలో ఈ ప్రక్రియ గందరగోళానికి లోనవుతుంది. రోదసీలో గుండె ఆకృతి కూడా మారుతుంది. కండరాల క్షీణత వల్ల రక్తనాళాలు కుంచుకుపోయే ప్రమాదం ఉంది. భూమికి తిరిగొచ్చాక రక్తపోటును నియంత్రించడం కష్టమవుతుంది. వ్యోమగాములు పాదాల్లో దళసరిగా ఉండే చర్మాన్ని కోల్పోతారు. దీనివల్ల పసిపిల్లల్లో ఉన్నట్లు వారి పాదాలు మృదువుగా తయారయ్యి నడవడం కష్టమవుతుంది. భూకక్షిలోని రేడియో ధార్మికత వల్ల వ్యోమగాముల్లో తెల్ల రక్త కణాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా వారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడొచ్చు. రేడియో ధార్మికతకు ఎక్కువగా లోను కావటం వల్ల వ్యోమగాములకు దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. క్యాన్సర్, నాడీ క్షీణత వ్యాధుల ముప్పు పెరగొచ్చు.